నమస్కారం అండి. నా పేరు మసూర్ రెడ్డి అండి. నేను వరంగల్ టెరిటరీ మేనేజర్ని. మీరు ఈ విలేజ్ ఊరు పేరు ఏమండి? చింతపల్లి విలేజ్, ఖమ్మం రూరల్లో ఉన్నాము. ఇప్పుడు మనం కావేరి శౌర్య అనే ఫీల్డ్లో ఉన్నాము ప్రస్తుతం. ఇక్కడ మనకు రైతుతో సహా ఉన్నాము. ఇప్పటి వరకు 4 కటింగ్లు అయిపోయిందండి. ఇది ఈ కాయ చూడండి, ఎక్సలెంట్ కలరు, ఎక్సలెంట్ క్వాలిటీ చాలా బాగుందండి. ఇది మీకు వచ్చేసి 4 కటింగ్లకు మీరు సేమ్ హైట్ చూస్తే గిరలు చూడండి, 1 2 2 3 4 5వ కటింగ్ అయిపోయిందండి. ఇది 5వ కటింగ్ వరకు దీని ఆకు కూడా ఎంత క్వాలిటీగా ఉందండి. ఇది కావేరి శౌర్య. ఓకే అండి, ఇప్పుడు మేకపోతుల వీరబాబు గారి యొక్క బెండ తోటలో ఉన్నాము. ఇప్పుడు సార్ చెప్పండి, ఇప్పుడు మార్కెట్లో మీరు బెండ కట్ చేసుకుని తీసుకుపోతారు కదా, అంటే మేము ఈ బెండను వెరైటీ చూసి ఏ విధంగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటాను? క్వాలిటీ ఏమంటే తీసుకుంటాను. ఓకే అండి, రేట్ ఏ విధంగా పడుతుంది? 55 పడుతుందా? ఇప్పుడు అంటే మిగతా కంపెనీ కంటే బెండ అనేది మంచిగా ఉందని మీకు ఫార్మర్స్ వచ్చి మంచి బెండ కావాలని అడుగుతున్నారా, లేకుంటే డిమాండ్ ఎక్కువ? మా ఖాతా ఉంటుంది. మీరు ఎన్ని సంవత్సరాలు సాగు చేస్తున్నారండి బెండ? 15 సంవత్సరాలు. ఇప్పుడు మీరు దాదాపు ఇప్పుడు 2 వెరైటీలు అనేది వేసుకొని చూస్తున్నారు, టాప్ వెరైటీలు. ఇప్పుడు దీనికి తేడా అనేది ఏ విధంగా ఒకటి చెప్తారా? హైట్ కానీ హైట్ ఉంది. ఓకే, కాపు ఏడంగా అంటే దూరం కటింగ్ అనేది ఉంది, ఈ దగ్గర కటింగ్ ఉన్నది అంటారు. ఇందులో తెగుళ్ళు ఎట్లా ఉన్నాయండి? ఎల్లో మ్యాజింగ్ పండాకు కానీ దోమ కానీ దోమలు కానీ పండాకులు కానీ తట్టుకునే రకం అండి. ఇది ఆకు కూడా చాలా చిట్టాకు, ఇది చిట్టాకుతో వస్తుంది, జిబ్బురాకు కాదు. కటింగ్ కూడా చాలా తేలిక కటింగ్ అండి, లైట్ గా ఇరుగుతుందండి, ముట్టుకోగానే ఇరుగుతుంది. గింజ కూడా ఇందులో గింజ శాతం కూడా బాగండి. గింజ శాతంతో కూడా మనకు వెయిట్ వస్తుంది. కాయ చాలా ఎక్కువ గింజ శాతం అండి. ఇది చూడండి గింజ శాతం. ఇది రేప్ కటింగ్ కావాల్సిన బెండ ఇది, కాకపోతే గింజ ఎంత గింజ ఉంది చూడండి, గింజ శాతం కూడా చాలా ఎక్కువ. ఈ కాయ కూడా మంచి క్వాలిటీ తోటి ఉన్నది, సూపర్ క్వాలిటీ తోటి ఉన్నది. ఇప్పుడు ఈ తోట మొత్తం చూడండి ఎంత బాగున్నది, నీట్ గా పచ్చదనం తోటి, ప్యూర్ క్వాలిటీ తోటి నీట్ గా ఉంటుంది. ఇది మార్కెట్లో కూడా తీసుకోకపోతే ఈజీగా పండిస్తారు. కావేరి కంపెనీ యొక్క శౌర్య అనే వెరైటీ అనేది రైతు సోదరులకు మా తరఫున చెప్పేది విజ్ఞప్తి ఏంటంటే, కావేరి కంపెనీ యొక్క శౌర్య అనే వెరైటీ పెట్టి అత్యధిక దిగుబడులు ఈ రైతు పెట్టిన విధంగా అత్యధిక దిగుబడులు తీయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ శౌర్య అనే బెండ రకం అనేది 365 రోజులు అన్ని కాలాలలో, ఇది చలికాలం, ఎండాకాలం, వానాకాలం అనే తేడా లేకుండా అన్ని కాలాల్లో ఈజీగా వేసుకొని అత్యధిక దిగుబడులు తీయొచ్చు అండి. ఇది పలానా కాలంలో వేయాలని అనేది ఏం లేదు, అన్ని కాలంలో వేసుకొని రెడ్ సాయిల్ కానీ బ్లాక్ సాయిల్ కానీ తేడా లేకుండా ఈజీగా వేసుకోవచ్చు, అన్ని కాలాల్లో సూటబుల్ అవుతుంది. ఓకే, కావేరి కంపెనీ యొక్క శౌర్య. నా పేరు మేకపోతుల వీరబాబు, చింతపల్లి, ఖమ్మం రూరల్, ఖమ్మం మండలం. శౌర్య బెండ తోట బాగుంది, ఎత్తు కూడా తక్కువ ఉంది, సింపుల్గా ఇరుగుతుంది కాయ, వెయిట్ కూడా కొద్దిగా వస్తుంది, కాపు కూడా దగ్గర ఉంది, ఏ తెగులైనా తట్టుకునే చెట్టు ఉంది దీనికి, మంచిగా ఉంది, కలర్ అయినా చేంజ్ అయినా అన్ని కాయలు కూడా బాగున్నాయి, రేటు కూడా మంచి రేటు పడుతుంది. ఖాతాకి డైరెక్ట్ ఖాతాకి వేస్తా, రైతులందరూ వేయాలని కోరుకుంటున్నారు. అక్కడ ముందు కూడా వేసిన కంపెనీలు అవి కూడా కొద్దిగా పర్వాలేదు, వాటి మీద కొద్దిగా నాకు నచ్చింది అని కోరుతున్నాను షార్గా. చింతపల్లి మేకపోతల రమాదేవిని. మా శౌర్య ఇత్తనము సార్లు వాళ్ళు ఇచ్చారు, ఇస్తే మంచిగా కటింగ్లు వచ్చినాయి. 5 కోతలైనాయి. ఇప్పుడు సన్నగా ఉంది, గింజ కూడా మంచిగా ఉంది, తూకం బాగా వస్తుంది. తూకం బాగా వస్తుంది, మంచిగా సన్నగా ఉంది, కొద్దానికి కూడా సులువుగా ఉంది, మంచిగా ఉంది. పక్క రెమ్మలు వస్తే ఇంకా బాగా వెళ్తుంది. పక్క ఇత్తనం ఉంది, పక్కన పెట్టిన దానికంటే ఇది ఇంకా సులువుగా బాగుంది. దాని మీద ఇంకా అది హైట్ పెరుగుతుంది, కానీ ఇది హైట్ తక్కువ ఉన్నా మంచిగా వస్తుంది, కోతలు బాగుంది, పెరిగే అవకాశం ఉంది. దాని మీద మంచిగా తెగటానికి కూడా మంచిగా ఉంది. మార్కెట్లో కూడా సులువుగా కొనడానికి అవకాశం ఉంది. గింజ మంచిగా ఉంది, కాయ కూడా సైజు మంచిగా వెళ్తుంది.
మీరు కూడా పెట్టుకోవాలి, మంచిగా ఉంటుంది. రైతులు మొత్తం ఉద్దేశించి ఆశించాలని కోరుకుంటున్నాను. ఓకే.